హాయ్ అందరికీ, మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియోని వీలైనంత వరకు మీ పిల్లలతో చూడండి. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలు మన పాత పద్ధతులు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని చూపించండి. వచ్చేసామండి ట్రైబల్ మ్యూజియంకి. ఇది ఎంట్రన్స్ గేట్. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం పదండి. టికెట్ పర్ పర్సన్కి 60 రూపీస్. లోపలికి రాగానే సైడ్న అరకు మ్యాప్ అయితే పెట్టారు. తిరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మ్యాప్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ రాగానే మనకి బాగా ఇష్టమైన బోటింగ్, జిప్ లైన్, సైక్లింగ్ కనిపిస్తుంది. మ్యూజియంతో పాటు అడ్వెంచర్స్ కూడా ఉన్నాయండి. ఈ బోర్డులో అన్ని యాక్టివిటీస్ మొత్తం ప్రైజెస్తో పాటు పెట్టారు. ఒకసారి చూసేయండి. ఈ అరకు మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మనం గిరిజన కాలంలో అంటే మన తాతల కాలంలో వ్యవసాయానికి వాడిన టూల్స్ అయితే చూద్దాం రండి. చూడండి, ఇక్కడ వ్యవసాయంలో రైతులు వాడిన ప్రతి పరికరం ఉంది. ప్రతిదీ ఆ కాలంలో వాడిన ఒరిజినల్ టూల్స్ అండి. ఎద్దుల బండి, ఇది కూడా చాలా మందికి తెలీదు. ఇప్పట్లో ఎక్కడ చూస్తున్నారైనా మీరు చూస్తున్నారు కదా, ఇదైతే జరుగు చెట్టు. అప్పట్లో గిరిజనులు జరుగు చెట్టు ఎక్కి ఎలా కళ్ళు తీసేవారో ఇక్కడ స్టాట్యూస్ రూపంలో అయితే చాలా అందంగా పెట్టారు. ఇప్పుడు మనం మెయిన్ మ్యూజియం చూద్దాం పదండి. చూడటానికి చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది.
మీరు చూస్తున్నారు కదా, ఆ కాలంలో ఆదివాసులు ఎలా వేటాడేవారు, ఏమేం పరికరాలు యూజ్ చేసేవారు, క్లియర్గా అయితే స్టాట్యూస్ రూపంలో పెట్టారు. వీళ్ళని చూడడానికి చాలా రియల్గా ఉన్నారు. ఇవైతే ఒకప్పుడు జల్లెడ, ఒకప్పుడు మట్టి కుండలు. అప్పుడు ఎలా వండుకునేవారో చూడండి. మీ పిల్లలతో చూడండి ఈ వీడియో అన్నాను కదా, అది ఎందుకేనండి. ఇప్పుడంటే అందరికీ పింగాణి ప్లేట్లు తప్ప కనీసం స్టీల్ ప్లేట్లు కూడా తెలియదు. ఇవైతే వర్షంలో యూజ్ చేసే రెయిన్ క్యాప్, రెయిన్ కోట్, రకరకాల చేటలు, బుట్టలు, చెక్క గరిటెలు, నీటి కుండలు, తిరగలి. చూడండి, నాకైతే నా ఓల్డ్ డేస్ గుర్తొస్తున్నాయి. చూడండి, ఈయన సూర్య నమస్కారం చేస్తున్నారు, వారైతే పూజ చేస్తున్నారు. మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ పూజ బొమ్మలు. అప్పటిలో వాడిన రకరకాల కొబ్బరాకులతో, తేటాకులతో చేసిన బుట్టలు, అలాగే మట్టి కుండలు, వంట పాత్రలు, పత్తిపీట. మామగారు అయితే వంట రెడీ చేస్తున్నారు. నులక మంచం ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నిజమైన నులక మంచం. నేను రియల్గా అయితే పడుకున్నా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. అప్పట్లో బియ్యం, ఒడ్లు, రాళ్ళు ఉంటే ఇలా చేకలో ఏరేవారు. ఇదైతే తుంగ. ఆవులకి, గేదెలకి, పందులకి ఇందులోనే ఫుడ్ పెట్టేవారు. ఇవి కూరగాయలు, బంగాళదుంపలు, బీరకాయలు, వంకాయలు, కాకరకాయలు, అన్ని రకాల మసాలా సామాన్లు, పండ్లు అన్నీ ఉన్నాయి. మనమైతే ఏదైనా బయటకు వెళ్ళి షాపుల్లో కొనుక్కునే వాళ్ళం. వీళ్ళైతే వాళ్ళ స్వతహాగా పంట పండించేవారు. ఇది పొలంలో యూజ్ చేసే నాగలి, పార. ఈ జనరేషన్ వారికి ఎవరికైనా ఇవి తెలుసో లేదో కూడా తెలీదు. అరకు వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఈ మ్యూజియంకి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. అప్పట్లో ఈ గిరిజన ప్రాంతంలో మనుషులకి మెడిసిన్స్ అయితే ఉండేవి కాదు. ఏవైతే ఆయుర్వేదిక్ ఆకులు ఉండేవో వాటితో పసరు తీసి నోట్లో అయితే వేసేవారు. ఇవే ఒకప్పుడు మెడిసిన్స్. ఇక్కడ వచ్చేసి పంచాయతీ తీర్పు ఇస్తున్నారు. ఇప్పుడు మనం
ఏమైనా గొడవ జరిగితే పోలీసులకి ఎలా చెప్తామో అలాగే అప్పట్లో అక్కడ ఉన్న ఊరి పెద్దవారికి చెప్పేవారు. వాళ్ళే తీర్పు తీర్చేవారు. ఇవి పూర్వం ఇంట్లో వాడే ప్రతి పరికరాలు. ఇవండి మ్యూజియంలో ఉన్న పాత వాడకాలు, అప్పుడు పద్ధతులు, అప్పుడు విధానాలు. చాలా అందంగా మరియు ఒరిజినల్ వస్తువులన్నీ పొందుపరిచి చూపించారు. ఒకవేళ ఎవరైనా అరకు వచ్చి ట్రైబల్ మ్యూజియం మిస్ చేసి ఉంటే ఈసారి వస్తే అస్సలు మిస్ చేయకండి. మరి మా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం.